ఎస్ మోహన్, సో మీరు చెప్పండి, మీరు ఏ రకంగా చూస్తున్నారు? మీరు కూడా ఏదైతే హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు? ఒకవేళ అవసరమైతే గ్రూప్ 1 పరీక్షల్ని రద్దు చేసి మళ్ళీ కండక్ట్ చేయాలంటూ కూడా హైకోర్టు టీజీపీఎస్సీని ఆదేశించింది కాబట్టి, సో మీరు దానికి మళ్ళీ ఒకవేళ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే మళ్ళీ మీరు దానికి రెడీయా? నేను రెడీ మేడం. ఎందుకంటే ఇప్పుడు రీఎవాల్యుయేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ హానరబుల్ హైకోర్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే జీ న్యూస్ కూడా మా ఇష్యూని బాగా ఫస్ట్ అంటే నాకు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఆ ఇష్యూని బాగా బయట తీసుకెళ్లారు. సో ఐ నీడ్ టు థ్యాంక్ జీ న్యూస్ ఆల్సో. అయితే ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉన్నదో రియలీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను యూపీఎస్సీలో చాలా మంచి మార్కులు వచ్చాయి. నేను మేబీ నాకు లాస్ట్ ఫైనల్లో నేను లేకున్నా రిటర్న్ మెయిన్స్ ఎగ్జామ్ లో చాలా చక్కగా జనరల్ స్టడీస్ కానీ ఎస్ఏ కానీ అన్ని మార్కులు చాలా బాగా వచ్చాయి. ఇక్కడ చూస్తే నాకు ఎస్ఏలో చాలా వ్యత్యాసం అన్నట్టు మేడం. మొత్తం 150 మార్క్స్ కి వచ్చేసి నాకు 41 మార్క్ వేశారు. అంటే నాకు అప్పుడే డౌట్ వచ్చింది, అలాంటి యూపీఎస్సీ రాసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. యూపీఎస్సీ అనే కాదు, తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఎంతో ప్రావీణ్యత గల స్టూడెంట్స్ ఎస్ఎస్ గానీ వాళ్ళు అంటే సెలెక్షన్ లిస్ట్ లో లేకపోవడం అనేది. అంటే నేను అనేది ఏంటంటే ఈ జెన్యున్ ఆస్పిరెంట్స్ బయటపడ్డారు, బయట తోయబడ్డారు. ఎవరైతే అంటే ఈ ప్రాసెస్ లో ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్లీ రాంగ్. ఈ ఒక్కటే కాదు, ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది కాదు, అదర్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. దానివల్ల ఏమైందంటే మెయిన్ అంటే ఎవరైతే జెన్యున్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే అర్హత వాళ్ళకు నిజంగా ఈ గ్రూప్ 1 స్థాయి ఉన్న క్యాండిడేట్స్ ని బయటికి నెట్టి పడ్డారన్నట్టు. సో హైకోర్టు చాలా చక్కగా కొంత టైం అనేది గడిచింది. బట్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ద హానరబుల్ హైకోర్ట్ ఫర్ ద సుప్రీం జడ్జిమెంట్ ఏంటంటే రీఎవాల్యుయేషన్ కాకుండా కొంత రీమెయిన్స్ అని చెప్పేసి ఉంటే చాలా బాగుండేది అనేసి నా ఉద్దేశం. రీఎవాల్యుయేషన్ లో మళ్ళీ ఇలాంటి అవకతవకలు ఇప్పుడు ఆ లిస్ట్ లో కూడా ఎవరైతే అదర్ స్టేట్స్ నుంచి కూడా ఎవాల్యుయేషన్ చేసే వ్యక్తులను తీసుకొచ్చామని చెప్పారు మేడం. ఇప్పుడు యూపీఎస్సీ తరహాలో ఎవాల్యుయేషన్ చేస్తే మార్కులు ఆ నిజము, ఆ క్వాలిటీ, ఆ క్రీము ఉన్న ఆస్పిరెంట్స్ కి పడేటివి. కానీ ఇక్కడ క్రీమ్ అనే క్యాండిడేట్స్ అంతా అవుట్ సైడ్, దే ఆర్ అవుట్ ఆఫ్ ద లిస్ట్, మెరిట్ లిస్ట్. సో ద జడ్జిమెంట్ ఈస్ లైక్ మోస్ట్ వెల్కమ్ బై ఆల్ ద ఆస్పిరెంట్స్, జెన్యున్ ఆస్పిరెంట్స్. సో నేను కోరుకునేది ఏంటంటే గ్రూప్ 1 రీమెయిన్స్ జరిగితే చాలా బాగుంటుండే అనేసి. ఎందుకంటే రీఎవాల్యుయేషన్ అనేది మళ్ళీ కన్ఫ్యూజన్ ఒకటి. సో రీమెయిన్స్ కండక్ట్ చేస్తే టీజీపీఎస్సీ, అలాగే ఇప్పుడు ఎవాల్యుయేషన్ ఎవరు చేశారు దాంట్లో ప్రొఫెసర్స్ తో ఈ పేపర్స్ దిద్దియాలన్నట్టు. ఇప్పుడు మామూలుగా జూనియర్ లెక్చరర్ గానీ వాళ్ళకి ఏమి ఆ నాలెడ్జ్ అనేది అంటే కొంతమందికి ఉండొచ్చు. బట్ ఆ యూపీఎస్సీ స్థాయిలో ఎవాల్యుయేషన్ అంటే ఇట్లా గ్రూప్ 1 అంటే ఇట్స్ సివిల్ సర్వీసెస్, ద టాప్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఇన్ ద పర్టికులర్ స్టేట్. మన తెలంగాణ స్టేట్ లోనే అది సివిల్ సర్వీసెస్, మన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎలా నేషనల్ వైడ్ లో ఉంటుందో అలా స్టేట్ లో. సో అలాంటి అత్యున్నతమైన ఎగ్జామ్ కి మరి ఈ కరెక్షన్ ప్రాసెస్ అంటే నాలెడ్జ్ లేని వ్యక్తులు దిద్దితే మరి ఆ మార్కులలో అవకతవకలు జరిగినాయి కాబట్టి ఈ అన్యాయం జరిగింది అందరికీ. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రీమెయిన్స్ కండక్ట్ చేసి అర్హత, నాలెడ్జ్ బాగా దాంట్లో ప్రావీణ్యత సబ్జెక్టులలో ఈ సబ్జెక్ట్ రాని వ్యక్తులతో కూడా దిద్దించారు మేడం. ఇప్పుడు ఎన్వైరన్మెంట్ అనే సబ్జెక్ట్ ఒకటి ఉంటే అక్కడ ఎకానమీ ప్రొఫెసర్ కి ఏం తెలుస్తుంది, అలాంటి వాళ్ళతో దిద్దించారు. సో ప్రీవియస్ ఇంటర్వ్యూలలో నేను అన్ని విషయాలు బాగా చెప్పాను. సో అన్యాయం అయితే బాగా జరిగింది. సో సంతోషం ఏంటంటే హైకోర్టు లాస్ట్ మాకేందంటే నేను మంచి ఆప్షన్స్ వస్తే ఐఎంఎం కోజికోడ్ నుంచి నాకు సీట్ వస్తే నేను వెళ్ళలేదు మేడం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనం కష్టపడ్డాము, ఒక గ్రూప్ 1 ఒక ఆఫీసర్ గా సేవలు చేయాలి, సర్వీసెస్ చేయాలి. యూపీఎస్సీ ఏదేదో మిస్ అయింది, మన స్టేట్ లో మంచి అవకాశం వచ్చింది అనేసి. ఓకే మోహన్, థ్యాంక్ యూ. సో అశోక్ సార్,
సో చూస్తున్నారు అభ్యర్థులు ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారు. అండ్ ఇంకొకటి ఏదైతే ఇప్పుడు హైకోర్టు తీర్పు వల్ల మళ్ళీ గ్రూప్ 1 ఏదైతే నియామకాలకు సంబంధించి మళ్ళీ మొదటికి వచ్చింది ఇదంతా కూడా. అండ్ మీరు కూడా చెప్పారు ఒకసారి కాదు 2 సార్లు కాదు, ఇందాక అభ్యర్థి ప్రియా కూడా ఒక మాట అనింది, ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి ఇప్పటి వరకు గ్రూప్ 1 నియామకాలు జరగలేదు, డిలే అవుతూ వస్తుంది. అండ్ ఇంకొకటి మీ ప్రధాన ఆరోపణ ఏంటంటే కూడా ఏదైతే వాల్యుయేషన్ చేసిన స్టాఫ్ ఎవరైతే ఉంటారో కూడా వాళ్ళు ఏదైతే ప్రొఫెషనల్స్ కాదు అని చెప్పేసి కూడా మీరు ప్రధాన ఆరోపణ కనిపిస్తుంది. ఆయన ఇందాక మీరు కూడా అన్నారు హ్యాండ్ రైటింగ్ బేస్డ్ గా ఇవ్వడం జరిగింది అండ్ ఈ రకంగా కొన్ని చూడడం జరిగిందని, మీ పైన కూడా కొన్ని కేసులు ఉన్నాయని చెప్పేసి మీరు కూడా అంటున్నారు. ఇవన్నీ ఆరోపణల్ని ఇప్పుడు ఏదైతే పూర్తిగా టీజీపీఎస్సీ దీన్ని తప్పుపడుతుంది, మీరు అన్నట్లుగానే పరువు నష్టం దావా కానివ్వండి మళ్ళీ మీ అప్పుడు గతంలో చేసింది ఇప్పుడు మళ్ళీ వెళ్తుంది. హైకోర్టు ఇచ్చిన తీర్పుకి అప్పీల్ వేయడానికి సిద్ధంగా ఉంది టీజీపీఎస్సీ. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తే దీని పరిణామాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, మీరు ఏ రకంగా ఎదుర్కొంటారు దీన్ని? ఒకటి మేడం, వీళ్ళు ఒక గ్రూప్ 2 ఎగ్జామ్ పెట్టినా తప్పుడు క్వశ్చన్లే ఉంటాయి. ఒక్కొక్క పేపర్ లో 10 క్వశ్చన్లు తప్పుడు పోతాయి. అసలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సీరియస్ స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసే విధంగా తమ యొక్క విధానం అనేది కరెక్ట్ గా లేదు. అసలు నేను ఏమంటున్నా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంప్లీట్ గా అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు, కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు, అట్లా కాదు, దానికి పర్మనెంట్ బాడీ ఉండాలి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కే ఉద్యోగాలు నియమించుకోలేని వాళ్ళు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఏం నియమించగలుగుతారు? కాబట్టి కంప్లీట్ గా గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ కాదు, అన్ని పరీక్షలలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలం అవుతుంది. కంప్లీట్ గా రద్దు చేసి కొత్త బాడీని కంప్లీట్ గా ఏర్పాటు చేయాలా. ఎందుకంటే నేను మొదటి నుంచి మొత్తుకున్నాం, ఇది అక్రమంగా జరుగుతుంది. 563 ఉద్యోగాలు చాలా పెద్ద ఉద్యోగాలు, దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇంతవరకు రాలేదు, మళ్ళీ రావు అని చెప్పి స్పష్టంగా నీతి నిజాయితీగా 563 మంది వీళ్ళంతా తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, రాష్ట్రాన్ని ప్రభావితం చేసేటటువంటి ఉద్యోగాలు ఇంత గందరగోళంగా రైటింగ్ బాగా రాసిన వాళ్ళు సెలెక్ట్ కావడం అనే ఒక తీరుగా వీళ్ళ పేపర్ వ్యాల్యుయేషన్ అంశాలు మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి కంప్లీట్ గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేయాలా, కొత్త బాడీని ఏర్పాటు చేయాలా. ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ మాత్రం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో మొదటి నుంచి మళ్లీ నిర్వహిస్తేనే సరియైన అభ్యర్థులు, తెలుగు మీడియం అభ్యర్థులకి, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి, దమ్మున్న వాళ్ళకి రావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి కంప్లీట్ గా ఈ గ్రూప్ 1 ని కంప్లీట్ పక్కన పెట్టేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మళ్లీ నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాను. పేపర్ వాల్యుయేషన్ ద్వారా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు డివిజన్ బెంచ్ పోతారు, అక్కడి నుంచి అవసరమైతే సుప్రీంకోర్టు పోతారు. ఎందుకంటే ప్రభుత్వం లాలూచి పడి దీంట్లో క్రీమ్ పోస్టులని అమ్ముకున్నది కాబట్టి ఆ అభ్యర్థులకు మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వాలి. కాబట్టి మళ్ళీ పేపర్ వాల్యుయేషన్ లో అమ్ముకున్న వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చే ప్రమాదం ఉంటది. అందుకే కంప్లీట్ గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పక్కన పెట్టి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.